వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. వక్ఫ్ బోర్డు బిల్లును రద్దు చేయకుంటే బీజేపీపై యుద్ధం తప్పదని సిపిఐ సిద్దిపేట జిల్లా కార్యవర్గ సభ్యులు ఆందే అశోక్ అన్నారు. వక్ఫ్ సవరణ బిల్లును పార్లమెంట్లో రాజ్యసభలో ఏకపక్షంగా ఆమోదించడాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా శనివారం పట్టణంలోని అంగన్వాడీ బజార్లో వద్ద సిపిఐ ఆధ్వర్యంలో రాజీవ్ రహదారిపై ముస్లిం సోదరులతో కలిసి నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపి ఆందోళన చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలోని ముస్లిం మైనారిటీల ప్రజలను వారి హక్కులను కాలరాస్తూ భారత రాజ్యాంగం కల్పించిన సమానత్వపు హక్కు జాతి, మతం, కులం, లింగ భేదాలు లేకుండా చూడవలసిన ప్రభుత్వాలే మైనారిటీ ప్రజలను వారి ఆస్తులను టార్గెట్ చేసి ఉద్దేశపూర్వకంగా సమైక్య స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా దేశంలోని పార్లమెంట్లో ఏకపక్ష ధోరణితో వక్ఫ్ బోర్డు బిల్లును ఆమోదించడం చాలా అన్యాయమని అన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం వక్ఫ్ బోర్డు బిల్లును ఉపసంహరించకపోతే భవిష్యత్తులో బీజేపీని తరిమికొట్టక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మజీద్ కమిటీ అధ్యక్షులు ఎంఏ ముఖీం, కార్యదర్శి ఎండి ఆదిల్, సిపిఐ జిల్లా కమిటీ సభ్యులు ఈఈ భూమయ్య, డివిజన్ నాయకుడు జంగిలి యాదగిరి, ముస్లిం మత పెద్దలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం బీజేపీ అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు గడుపుతా ఉంది. దేశంలో మైనార్టీలపైన, క్రిస్టియన్లపైన, ముస్లింలపైన రోజు రోజుకు దాడులు జరుగుతూనే ఉన్నాయి. నరేంద్ర మోడీ ఒక కులాలతోటి, మతాలతోటి రాజకీయాలు చేస్తా ఉన్నాడు. ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న కులాలను, మతాలను పక్కన పెట్టి రాజకీయాలు చేయాలని మోడీకి మేము సవాల్ విసురుతున్నాం. ఎందుకంటే దేవుళ్ళ పేరుతోటి రాజకీయాలు చేసి మతాల మధ్య మంచిగా ఉన్నటువంటి మతాలు హిందూ, ముస్లిం బాయ్ బాయ్, ఇది ఒక లౌకిక భారతదేశంలో ప్రతి వ్యక్తి కుల, మత భేదాలు లేకుండా అందరం స్వేచ్ఛగా జీవించేటువంటి హక్కులు ఈ భారతదేశంలో ఉన్నాయి. సమాన హక్కులు హిందూ, ముస్లిం, క్రిస్టియన్లు, ఇతర వ్యక్తులు అందరూ కూడా సమానంగా జీవించవచ్చు. జీవించేటువంటి హక్కులు ఉన్నటువంటి నేపథ్యంలో ముస్లింల పైన అక్కసుతోటి, ముస్లింల మీద కోపంతో రోజు బీజేపీ ప్రభుత్వం వక్ఫ్ బోర్డు చట్టాన్ని లోక్సభలో మందబలం ఉందని రోజు తీసుకురావడం చాలా దారుణమైనటువంటి విషయం. ముస్లిం సోదరులు వెనుకటి నుంచి ఉన్నటువంటి దేవాలయాలు, పురాతన ఆస్తులు కావచ్చు, వాటన్నిటి మీద కేంద్ర ప్రభుత్వం కన్నేసి లాక్కోవడాన్ని, చట్టాన్ని వాళ్ళకు పెట్టుబడిదారులకు అనుకూలంగా తీసుకొచ్చి మైనార్టీ సోదరులకు మోసం చేయడానికి కుట్ర చేస్తుంది. ఈ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని రోజు సిపిఐ పార్టీ మరియు మైనార్టీ సోదరుల ఆధ్వర్యంలో చేర్యాల మండల కేంద్రంలోని రాజీవ్ రహదారిపైన నల్ల బాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఖబర్దార్ బీజేపీ మతోన్మాదులారా, మీరు అలాంటి మతాల మధ్య సిచ్చులు పెట్టి మంచిగా ఉన్నటువంటి వారిని విడదీసేటువంటి కుట్ర చేస్తా ఉన్నావు. ఈ మతాలను పక్కన పెట్టి రాజకీయాలు చేయి తప్ప ఇలా మతాలతోటి నువ్వు రాజకీయాలు చేస్తే మైనార్టీ సోదరులు, ముస్లింలందరూ ఏకమై పెద్ద ఎత్తున నీకు గోరీ గట్టక తప్పదు, నేను గద్దె దించక తప్పదని సందర్భంగా హెచ్చరిస్తున్నాం. వెంటనే ఉపసంహరించుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో నీకు రాబోయే రోజుల్లో బుద్ధి చెప్పి దేశం నుంచి వెళ్ళి తరిమి కొట్టేటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. तुम जितना ही तराशोगे ये और ही सेवा होगा. तुम जितना ही तराशोगे ये और ही सेवा होगा. इस्लाम वो पौधा है, काटोगे तो हरा होगा. फानूस बनके जिनकी हिफाजत हवा करे, फानूस बनके जिनकी हिफाजत हवा करे, वो शमा क्या बुझे जिसे रोशन खुदा करे. हम हुकूमत से मेरा मुतालबा ये है, वक्फ बोर्ड के खिलाफ हम नहीं हैं. वक्फ बोर्ड अमिट उसके अंदर जो नया चीज उसके अंदर दाखिल किया गया है, जो 14 चीजें हैं जो हम मुसलमानों के वो खिलाफ है. इसलिए ये वक्फ बोर्ड बिल अमिट उसके अंदर जो किया गया, अमेंड जो किया मैंने उसके अंदर जो दाखिल किया गया है, हालांकि इससे पहले भी बहुत मरतबा बदला गया और उसको बनाया गया, उसको और भी ताकतवर बनाया गया. वक्फ बोर्ड के खिलाफ हम नहीं. वक्फ बोर्ड अमिट उसके अंदर जो अमिट की आपने उसमें शामिल की है वो चीज हमारे मुसलमानों के खिलाफ है. लिहाजा हम किसी भी हाल में उसको गवारा नहीं करेंगे, हमको काबिल कबूल नहीं है. लिहाजा जिसमें वो उसमें जो आप शामिल किए हैं 14 अमेंड में जो बिल जो है उसमें बिल शामिल किए हैं उसको आप हटा दीजिए. वक्फ बोर्ड को आप मजबूत कीजिए. हम आपका साथ हैं. చేర్యాల పట్టణంలో సిపిఐ ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీల ఐక్యతతో అందరి పార్టీల మద్దతుతో మేము కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్ట బిల్లు ఏది
వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్లును వెంటనే ఉపసంహరించాలని మేము అందరూ కలిసి డిమాండ్ చేస్తున్నాము. నరేంద్ర మోదీ చేతగారి పాలనకు ఖండిస్తూ మేము నిరసన తెలుపుతున్నాము. తీసుకొచ్చిన బిల్లును వెంటనే రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.